అక్క అనే పిలుపులో ఎంతో ఆప్యాయత, అనురాగం మాత్రమే కాదు, ఒక తెలియని ధైర్యం కూడా ఉంటుంది. అదే స్ఫూర్తితో అమ్మాయిలకు భద్రత కల్పించడానికి నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పోలీస్ అక్క అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ చిన్న ఆలోచన నేడు వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ జాతీయ స్థాయి గుర్తింపును పొందింది. నేటి కాలంలో మహిళలు, విద్యార్థినులపై వేధింపులు, సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయడానికి బాలికల భద్రత మా బాధ్యత అనే నినాదంతో పోలీస్ శాఖ ఈ ప్రాజెక్టును మొదలుపెట్టింది. నిర్మల్ జిల్లాలోని 18 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఒక్కో పాఠశాలకు ఒక్కో మహిళా కానిస్టేబుల్ను పోలీస్ అక్కగా నియమించారు. ఈ పోలీస్ అక్కలు ప్రతి నెల మొదటి శనివారం తమకు కేటాయించిన పాఠశాలకు వెళ్తారు. రోజంతా విద్యార్థినులతో గడుపుతూ రాత్రి కూడా అక్కడే బస చేస్తారు. విద్యార్థినులతో ముచ్చటిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటారు. సైబర్ క్రైమ్, విమెన్ ట్రాఫికింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహాలు, పోక్సో చట్టం వంటి కీలక అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆకతాయిలు వేధిస్తే ఎలా స్పందించాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలి వంటి విషయాల్లో ధైర్యాన్ని నూరిపోస్తారు. ఏదైనా తీవ్రమైన సమస్య ఉంటే నేరుగా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లే పరిష్కరిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు సుమారు 7,000 మంది బాలికలకు ప్రయోజనం చేకూరింది. డయల్ 100 కాల్స్కు తక్షణమే స్పందించడం, పెట్రోలింగ్ నిర్వహించడం వంటి పనుల్లోనూ పోలీస్ అక్కలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో నిర్మల్లో ప్రారంభమైన ఈ పోలీస్ అక్క కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు కూడా దక్కింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిల ఈ పురస్కారాన్ని అందుకున్నారు.